నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మన వెనకాల అనేక రకాల వ్యవసాయ డ్రోన్లు ఉన్నాయి. అదేవిధంగా గత ఏడాది 2 సంవత్సరాలుగా డ్రోన్లు వాడుకుంటున్న అనేక మంది రైతులు, డ్రోన్ ఆపరేటర్లు కూడా మన వెనకాల కనబడుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం మొత్తం 3 డ్రోన్లలో అనేక రకాల బ్యాటరీలు వేసి వాటి పనితీరును పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళందరూ కూడా అది పరిశీలించడం కోసమే వచ్చారు. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని నెమ్మాని, అదేవిధంగా అక్కెనపల్లి గ్రామాల మధ్యలో మనం ఉన్నాం. ఇక్కడ నల్లగొండతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోని అనేక పట్టణాల నుంచి వ్యవసాయ డ్రోన్లు విక్రయిస్తున్నటువంటి విఘ్నేశ్వర వ్యవసాయ డ్రోన్ల కంపెనీ వాళ్ళు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బ్యాటరీల పనితీరు గురించి ఈ డ్రోన్ ఆపరేటర్లందరికీ వాటి పనితీరును చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా వాటిని ప్రత్యక్షంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా వీడియోను ఆపకుండా పూర్తి స్థాయిలో నిజంగా ఆ బ్యాటరీలు ఎన్ని ట్యాంకులు స్ప్రే చేయడానికి పనిచేస్తున్నాయనే విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొత్తం 3 డ్రోన్లతోటి 3 ఆపరేటర్లు రెడీగా ఉన్నారు. ఆ లాస్ట్లో అక్కడ ఒక డ్రోన్ తీసుకుంటే ఆ డ్రోన్ వెంకన్న గారు ఆపరేట్ చేస్తున్నారు. కొత్త మోడల్ బ్యాటరీ తోటి వాళ్ళు రెడీగా ఉన్నారు. 12 లీటర్ల ట్యాంక్ ఉన్నటువంటి డ్రోను X6 మోటార్లతోటి, అంటే చిన్న సైజు మోటార్లతోటి ఉంది. 5 ట్యాంకులు స్ప్రే చేయడానికి పనికొస్తుందని చెప్తున్నారు. బ్యాటరీ కూడా పెట్టి ఉంచారు. దాన్ని చూద్దాం. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ X8 మోటార్లు, అంటే కొంచెం పెద్ద సైజు మోటార్లు ఉన్నటువంటి 6 రెక్కలు కలిగినటువంటి డ్రోన్ ఉంది. ఇది కూడా 12 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ట్యాంకర్ ఇక్కడ ఉంది. దీంట్లో కూడా కొత్త మోడల్ బ్యాటరీ వేసుకున్నారు. దీంతో కూడా 5 సార్లు స్ప్రే చేయడానికి పనికొస్తుందని చెప్తున్నారు. ఇక్కడ సాయి గారు రెడీగా ఉన్నారు. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ పాత డ్రోన్ రెడీగా ఉంది. ఈ పాత డ్రోన్లో పాత బ్యాటరీలు వేసి ఉంచారు. ఈ పాత దీన్ని కూడా X8 పెద్ద మోటార్లే ఉన్నాయి. దీన్ని 2 ట్యాంకులు స్ప్రే చేయడానికి పనికొస్తుంది అంటున్నారు. దీన్ని చూపించడానికి ఇక్కడ వెంకన్న గారు రెడీగా ఉన్నారు, రాజ్ కుమార్ గారు రెడీగా ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఈ నార్కెట్పల్లి మండలంలోని ఈ ఊరే కదా మీది, అక్కెనపల్లి గ్రామవాసులు. ఈ ముగ్గురు కూడా వెనకాల ఉన్న వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి ఈటి పనితీరును చూడడానికి వచ్చారు. సో ముందుగా ఇక్కడ మనం రాజ్ కుమార్ గారి నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ 2 పాత బ్యాటరీలు, ఇందులో పాత బ్యాటరీ సెట్, ఇది పాతదేనండి? ఇది అవును, పాతది. మీరు ఎన్నాళ్ళుగా నడుపుతున్నారు డ్రోను? ఇది 5 సీజన్లు అయిపోయింది సార్, 2.5 సంవత్సరాలు. 5 సీజన్లు, 5 సీజన్ల నుంచి నడుపుతున్నారు మీరు. ఈ డ్రోన్లో పాత బ్యాటరీలు ఎన్నిసార్లకు వస్తాయి జనరల్గా? 2 సార్లు వస్తాయి. 2 ట్యాంకులు స్ప్రే చేసుకోండి. 12 లీటర్లదా? అవును, 12. అంటే ఒక్కసారి ఎంత భూమికి స్ప్రే చేస్తారు? ఎకరం. ఒక ఎకరం. ఎంత సమయం పడుతుంది? 3 నిమిషాలు పడుతుంది సార్. 3 నిమిషాలు పడుతుంది. 3 నిమిషాల్లో 1 ట్యాంక్ స్ప్రే చేయగలుగుతారు. 1 ఎకరానికి సరిపోతుంది. ఇందులో పెట్టుకున్న బ్యాటరీలో 2 ట్యాంకులు స్ప్రే చేయడానికి సరిపోతుంది. అవును. మీరు ఇప్పటివరకు వాడుతున్నది ఇవేనా? ఇవే సార్. 5 సీజన్ల నుంచి వాడుతున్నారు. ఎన్ని ఎకరాలకు స్ప్రే చేసి ఉంటారు ఇప్పటివరకు? మొత్తం 10,000 ఎకరాలు పెట్టినారు. 10,000 ఎకరాలు. అంటే ఎక్కడ కొడతారు మీరు? నార్కెట్పల్లి మండలం కదా, మీ చుట్టుపక్కలనే కొడతారా? ఈ చుట్టుపక్కల సార్. ఎక్కడ వచ్చినా అక్కడ పోయి కొడుతూ ఉంటారు. దగ్గర ఎక్కడ వస్తే అక్కడ. ఏ పంట కొడతారు ఎక్కువగా? మన సైడ్ ఎక్కువ వరి, పత్తి, వరి, 2 రకాల పంటలు. మీ ఊర్లో మొత్తం చాలా డ్రోన్లు ఉన్నాయని చెప్తున్నారు. ఈ అక్కనపల్లిలో ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి సార్. 16 డ్రోన్లు మీ ఊర్లోని. ఎన్ని సంవత్సరాల నుంచి పెరిగినాయి ఇవన్నీ? ఇట్లా ఇవి 2 సంవత్సరాల నుంచి బాగా పెరిగినాయి. 2 సంవత్సరాల నుంచి. సో 16 డ్రోన్లు ఉన్నాయి. ఇది ఒక్క ఊర్లోనే అని చెప్తున్నారు. ఆ విషయాలని మరిన్ని అడిగి తర్వాత తెలుసుకుందాం. ముందైతే మీరు దీన్ని స్టార్ట్ చేయండి. నింపిండ్రు కదా ట్యాంక్? 2 సార్లకు వస్తుందని అంటున్నారు. దీన్ని చెక్ చేద్దాం. పక్కన 5 వస్తున్నాయని చెప్తున్నారు కదా, వాటిని కూడా చెక్ చేద్దాం. మీరు స్టార్ట్ చేయండి అన్న రాజ్ కుమార్ గారు. సో ఆ డ్రోన్ స్ప్రేయింగ్ కోసం వెళ్ళింది. అది రావడానికి ఎంత సమయం పడుతుంది? ఒక ట్యాంక్ ఖాళీ కావడానికి 3 నిమిషాలు పడుతుందని చెప్తున్నారు. 3 నిమిషాల లోపల అది వచ్చేలోగా ఇంకొక డ్రోన్ 3 డ్రోన్లను కూడా మనం స్టార్ట్ చేయించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సాయి గారు రెడీగా ఉన్నారు. ఇది ఎన్ని లీటర్లదండి? ఇక్కడ 12 లీటర్స్. కొత్త బ్యాటరీ వేసిరా? కొత్త మోడల్. చూసిరా మీరు ఇంతకుముందు దీని పనితీరు? మీరు వాడినరా? వాడలేదు. మీరు టెస్ట్ చేస్తున్నారు. మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 2 ఇయర్స్. మీది ఈ ఊరేనా? అక్కెనపల్లి. మీరు ఎన్ని ఎకరాలు స్ప్రే చేసి ఉంటారు ఇప్పటి వరకు? 8,000 ఎకరాలు స్ప్రే చేసి. 8,000 కంటే ఎక్కువనే చేసి. పాత అంటే ఇప్పుడు అందులో వేసుకున్న బ్యాటరీలు అంటే ఓకే. ఇప్పుడు ఇది కొత్త బ్యాటరీ తోటి కొడుతున్నారు. ట్యాంక్ నింపుకురా మొత్తం? సరే, మీరు ఇప్పుడు ఇది స్టార్ట్ చేయండి, చూద్దాం ఎంతసేపు వస్తుందో. 3 మినిట్స్లో వస్తుంది. 3 మినిట్స్లో ఒక ట్యాంక్ వస్తుంది. మొత్తం ఎన్ని ట్యాంకులు వస్తుందో కూడా చూద్దాం. 5 వస్తుంది అంటారు, వస్తుందా రాదా చూద్దాం. సో ఇదైతే ఫస్ట్ ట్యాంక్. స్టార్ట్ చేయండి. పెద్ద మోటార్లా ఇది? X8. ఓకే, స్టార్ట్ చేయండి. ఇది 3 నిమిషాలు పడుతుంది రిటర్న్ రావడం. అవును. ఇప్పుడు 5 ట్యాంకులకు వస్తుందని చెప్తున్నటువంటి బ్యాటరీ తోటి X8 కెపాసిటీ కలిగిన డ్రోన్ కూడా వెళ్ళింది. 3 నిమిషాల్లో తిరిగి వస్తుంది. సో ఇక్కడ 3వ డ్రోన్ కూడా మనం వేయిద్దాం. ఇది X6, అంటే కొంచెం చిన్న కెపాసిటీ కలిగినటువంటి మోటార్లు ఇవి. ఇందులో కూడా 12 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి ట్యాంక్ ఇది. ఇక్కడ కూడా కొత్త బ్యాటరీ పెట్టుకున్నారు. ఇక్కడ వెంకన్న గారు ఉన్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు డ్రోను? 3 ఇయర్స్. 3 సంవత్సరాలు అవుతుందా? ఏ పంట పొలాలకు కొడతారు? వరి, పత్తి, వరి, కంది.
ఇంతకు ముందున్న బ్యాటరీ ఎన్ని ఎకరాలకు వచ్చేది? 2 ఎకరాలకు వచ్చేది. 2 ట్యాంకర్లు 2 ఎకరాలు. ఇప్పుడు ఇది చూసిరా మీరు నిన్నమన్నా? చూసిరా అంటే మీరు వాడిరా? వాళ్ళలేదు, డెమో కంపెనీ వాళ్ళు చూపిస్తే చూసిరు మీరు, మీరైతే వాళ్ళలేదు. ఈరోజు మీరు ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు, మీరే టెస్ట్ చేస్తున్నారు. సో ఇది స్టార్ట్ చేయండి చూద్దాం. ఇప్పుడు ఇది ఫస్ట్ ట్యాంకే కదా మీరు కొట్టేది? ఓకే, స్టార్ట్ చేయండి. ఇంతకుముందు చూసిన డ్రోను కొంచెం పెద్ద కెపాసిటీది, మూడోది ఇదేమో కొంచెం చిన్న తక్కువ కెపాసిటీ కలిగినటువంటిది X6. ప్రెషర్ ఎంత పెట్టుకున్నారు? 100 ఫుల్ ప్రెషరా? మొత్తం 3 డ్రోన్లు ఇప్పుడు స్ప్రే చేస్తున్నాయి. ఒక్కొక్క ట్యాంక్ అయిపోయిన తర్వాత తిరిగి ఇక్కడికి వస్తాయి. మళ్ళీ ట్యాంకులు నింపిద్దాం. ఒక్కొక్క డ్రోను ఎన్నిసార్లు స్ప్రే చేయగలుగుతుంది, ఎన్నిసార్లకు బ్యాటరీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని చూద్దాం. ఇప్పటికే ముందు పాత డ్రోన్ ఏదైతే ఎగిరేశారో ఆ డ్రోను తిరిగి వచ్చే సమయం అయింది. రాజ్ కుమార్ గారు లాస్ట్లో ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం. వెనకాల 3 డ్రోన్లు స్ప్రే అవుతున్నాయి. ఇక్కడ సుమారు ఒక 100 మందికి పైగా ఉన్నారు. డ్రోన్లు కూడా తీసుకొని వచ్చారు, వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళ సమక్షంలోనే ఇదంతా కూడా మనం పరీక్షించి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ రాజ్ కుమార్ గారు ఉన్నారు. అయిపోతున్న విషయం తెలుస్తుంటుందా మీకు? తెలుసు సార్, ఇక్కడ రిమోట్లో చూపిస్తుంటుంది. ప్లస్ కూడా రిమోట్లో చూపిస్తుంటుంది. ఇంకా కొంచెం వెనకకుండండి మీరు, ఆ డ్రోన్ వచ్చేది కనబడుతుంది. అయిపోయింది సార్, ఆల్రెడీ అయిపోయిందా? అంటే ఇక్కడ తెలుస్తుంది, అక్కడ అంటే వాటర్ అయిపోయింది తెలుస్తుంటుంది. బ్యాటరీ పర్సంటేజ్ కూడా తెలుస్తుంటుందా? తెలుసు. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైతే పాత బ్యాటరీలతోటి వేసుకున్న డ్రోన్ ఉందో ఒక ట్యాంక్ అయిపోయింది. కొంచెం ముందు తీసుకోండి, కొంచెం వెనక్కి పోండి కిట్టు. మీరు ఇప్పుడు డ్రోన్ వచ్చేసింది, మీరు ఆయన కనబడేటట్టు కొంచెం ముందుకు దించుకోండి. వెనకకు దించేసరికి వాళ్ళకు వాటర్ తీసుకురండి అన్న. ఇక్కడ టైం కూడా వస్తుంది సార్. ఇక్కడ 3 నిమిషాలు 10 సెకండ్లు. ఇంకో ఇక్కడ నవీన్ గారు వస్తున్నారు వాటర్ పోయడానికి. వాటర్ రెండవ ట్యాంక్ ఇది, పాత డ్రోనే కానీ రెండవ ట్యాంకు మనము పాత బ్యాటరీతో నడుస్తున్నది. రెండవ ట్యాంకు ఇందులో కూడా అయిపోయిందా? ఇది కూడా అయిపోయింది. వాటర్ ఇంకొకరు ఎవరైనా ఉంటే వాటర్ తీసుకురండి అక్కడికి కూడా. సో ఇందులో వాటర్ పోసిన తర్వాత ఇది రెండవ ట్యాంక్ స్ప్రే చేయడానికి వెళ్తుంది. ఇది మీరు ఆన్ చేయండి. ఇప్పుడు ఒక ట్యాంక్ పూర్తయింది, ఇది రెండవది. సో ఇప్పుడు ఇది మొదటి డ్రోను రెండవ ట్యాంక్ తీసుకొని వెళ్ళింది. ఇది రెండవ డ్రోను, ఇందులో కూడా వాటర్ అయిపోయింది ఒక ట్యాంకు. ఇది కొత్త బ్యాటరీ 5 సార్లు వస్తుంది అని అంటున్నారు. ఒక ట్యాంక్ అయిపోయింది. ఇప్పుడు ఒక ట్యాంక్ అయిపోయింది. ఎంత టైం పట్టింది? 3 మినిట్స్. తెలుస్తుందా జనరల్గా మనకు టైం? ఇక్కడ తెలుస్తుంది. 3 నిమిషాల 2 నిమిషాల 43 సెకండ్లు. ఒకరు ఎవరైనా ఉంటే స్టాపర్ వాచ్ తీసుకురండి మీ దాంట్లో. ఇప్పుడు ఇది 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 పోయేటప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూపిద్దాము. డిజిటల్ డిస్ప్లే లేదు, డిజిటల్ డిస్ప్లే నెంబర్లు కనబడేటట్టు ఉంటుంది చూడండి. మూడవది కూడా అయిపోయింది. సో ఇక్కడ ఇది రెండవది మనం చూద్దాము. స్టాపర్ స్టార్ట్ చేసాము. మీరు ఆన్ చేయండి, మీరు ఆన్ చేయండి. చేసిన ప్లే చేసిన. సో రెండవ ట్యాంక్ కూడా వెళ్ళిపోయింది. ఇక్కడే ఉండండి మీరు, ఈయన పక్కనే ఉండండి, చూద్దాం. మూడవ డ్రోన్ కూడా వచ్చేసింది. ఇందులో కూడా వాటర్ పోస్తే మూడోసారి వెళ్తుంది. ఇప్పుడు ఒక ట్యాంక్ అయిపోయిందా? ఒక ట్యాంక్ అయిపోయింది. ఇప్పుడు రెండవది పోస్తున్నాం అంతే. ఇప్పుడు ఇది ఓపెన్ ల్యాండ్ కదా, మనకి ఇక్కడ 3 నిమిషాలు అట్లా పడుతుంది. మామూలుగా పొలాలలో కొడితే కూడా ఇంతే టైం పడుతుందా, ఇంకా ఎక్కువ టైం పడుతుందా? 4 మూలలు చెట్లు అట్లా ఫీల్డ్ 4 మూలలు పెద్దగా ఉంటే మాత్రం ఇంతే టైం పడుతుంది. ఒక దగ్గర ఉండి చిన్న మళ్ళీ ఉండి వైర్లు స్తంభాలు అలా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ డ్రోన్ నింపేశారు ట్యాంక్ రెండోది. ఓకే, రెండవ ట్యాంక్ ఎగురుతుంది ఇప్పుడు. ఓకే, స్టార్ట్ చేయండి. కొంచెం దూరం. ఇది చిన్న మోటార్లతో ఉన్నటువంటి డ్రోను. ఇక్కడ చూపి, అందరినీ చూపి, నువ్వు కొంచెం అడుగు, వాళ్ళు వీళ్ళు కనబడతారు. సో ఇది రెండవ ట్యాంక్ తీసుకొని వెళ్ళింది. మొత్తం 3 డ్రోన్లు స్ప్రే అవుతున్నాయి. ఇక్కడ అందరు కూడా చూస్తున్నారు.
ఈ బ్యాటరీ కూడా స్పీడ్గా ఇక్కడ సంతోష్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు వ్యవసాయ డ్రోన్లు విక్రయిస్తున్నారు. విఘ్నేశ్వర వ్యవసాయ డ్రోన్ల కంపెనీ నిర్వాహకులు. వాళ్ళు ఎక్కడెక్కడ ఇస్తున్నారు మొత్తం డ్రోన్లు? ఏ ఏరియాలో మీ కంపెనీ ఉంది? మా కంపెనీ వచ్చేసి మాకు ఆంధ్రలో రాజమండ్రి, నంద్యాలలో ఉన్నది. ఇక్కడ తెలంగాణలో మనకు అన్ని జిల్లాల్లో బ్రాంచెస్ ఉన్నాయి. మనకు నిజామాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, నెక్స్ట్ వచ్చేసి వరంగల్, అన్ని జిల్లాల్లో మనకు ఖమ్మం, అన్ని జిల్లాల్లో మనకు బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే ఓకే. సో ఇక్కడ అన్ని ఇస్తున్నారు. ఇవాళ కొత్త బ్యాటరీలు చెక్ చేసి చూపిస్తున్నారా? ఇక్కడ ఓల్డ్ కస్టమర్స్, ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్న ఓల్డ్ కస్టమర్స్ ఒక 150 డ్రోన్స్ ఉన్నాయి నల్గొండ జిల్లాలో. అందరిని రమ్మని అందరికి ఈరోజు న్యూ బ్యాటరీస్ డెమో చూపిస్తున్నాం. అందరూ అంటే కొత్త బ్యాటరీలు ఏ విధంగా కొత్త బ్యాటరీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అందరూ ఒకసారి చూడండి అని చెప్తే అందరూ వచ్చారు ఇక్కడికి. ఓకే. వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు అందరు కలిసి. అంటే ఇంతకు ముందు ఉన్న బ్యాటరీలు ఎంతసేపు పనిచేసేవి జనరల్గా? ఇంతకుముందు ఉన్న బ్యాటరీలు వచ్చేసి మాకు 2 acres వచ్చేది. 2 acres. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడ ఆ డ్రోన్ రెండో బ్యాటరీ కూడా అయిపోయింది. ఫస్ట్ ఏదైతే అనుకున్నావో పాత బ్యాటరీలతో ఉన్నది, పాత బ్యాటరీలతో ఉన్నది. 2 ట్యాంకులు అయిపోయినాయి. 2 ట్యాంకులు అయిపోయింది. 2 ట్యాంకులు అయిపోయినాయి అండి. ఇప్పుడు రాజ్ కుమార్ గారు ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు కదా, 2 ట్యాంకులు అయిపోయినాయి. ఇంకా రాదా? రాదు సార్ బ్యాటరీ ఇంకేం రాదు. 2 ట్యాంకులు మాత్రమే వస్తాయి. అంటే ఇక్కడ తెలుస్తుందా మనకు అయిపోయిందని? తెలుసు సార్. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ ఇక్కడ ఎన్ని నిమిషాలు కొట్టామని చెప్పి టైం పడుతుంది. 3 నిమిషాల 13 సెకండ్లు. రెండో ట్యాంక్ కొట్టింది 3 నిమిషాల 13 సెకండ్లు కొట్టారు. సో ఇది 2 ట్యాంకులతో అయిపోతుంది. ఓకే. ఇది పాత బ్యాటరీలు. ఇది ఒకసారి బ్యాటరీలు తీయండి బయటికి. ఇవి టాటూ సార్ 22,000 బ్యాటరీస్. తట్టు బ్యాటరీలు ఏమంటారు. సో ఇవి 22,000 mAh బ్యాటరీ. ఈ 2 వేసుకుంటే 2 ట్యాంకులు స్ప్రే చేయగలుగుతుంది. మీరు మొదటి నుంచి దీన్నే వాడుతున్నారు. ఇప్పుడు 5 సీజన్లో ఏమో ఇవేనా ఎప్పుడైనా వాడేది ఇవి? ఓకే. ఇప్పుడు కొత్త దానికి 3 సార్లు 2 సార్లు అయిపోయింది కదా ఇది. రండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. సో అది పాత బ్యాటరీలతోటి మనం చూసాం కదా, 2 ట్యాంకులు స్ప్రే చేసి ఇంకా స్ప్రే చేయదని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది ఎన్ని నిమిషాలకు అయిపోయింది? 2 నిమిషాలు 50. ఈ ట్యాంక్ మనం ఇంతకుముందు టైమర్ ఆన్ చేసాం కదా, 2 నిమిషాల 50 సెకండ్లకు ఆపేశారు. ఎందుకంటే మనం అక్కడ మాట్లాడుతున్నప్పుడే డ్రోన్ తిరిగి వచ్చింది. 3వ ట్యాంక్ పోస్తున్నారు అన్న. ఇప్పుడు 3వ ట్యాంక్ వాటర్ పోయండి ఇందులో. 2 అయిపోయినాయి. ఇక్కడ కొంచెం చూపించండి టైం. ఇక్కడ టైం ఉందా? 2:57. ఓకే. అందులోనే 50 అంటే కొంచెం ముందు మనం ఆపింది కదా. మీరు ఇక్కడ రావాలి కిట్టు. మీకు ప్రతి మాటకు ఒకసారి చెప్పలేను నేను. అక్కడ ఉంటే ఈ వ్యూ కనబడుతుంది, జనం కనబడతారు, వీళ్ళంతా కనబడుతుంటారు. మీరు కొంచెం డ్రోన్ ఇక్కడ దించుకోండి, అక్కడ అది దున్నింది ఉంది కాబట్టి. ఇంకో అక్కడ 3వ డ్రోన్ కూడా మళ్ళీ వచ్చి ఆగింది. ఇది ఫ్లై చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి దాన్ని కూడా చూపిస్తాము. అన్న ఇప్పుడే పోయకండి, ఆగండి, మేము వచ్చే వరకు ఆగండి. ఇది ఆన్ చేయండి. 3వ ట్యాంక్ తీసుకెళ్తుంది. 3వ ట్యాంక్ తీసుకెళ్తుంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బ్యాటరీలు అని చెప్తున్నారు. 3వ ట్యాంక్ తీసుకొని వెళ్ళింది. ఇక్కడ సాయి కుమార్ గారు ఆపరేట్ చేస్తున్నారు, అక్కడ వెంకన్న గారు ఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా 2 ట్యాంకులు పూర్తయింది. 3వ ట్యాంక్ తీసుకెళ్తుంది. వెంకన్న గారు ముందరికి రండి, వాళ్ళందరినీ వెనక్కి పంపించండి. మీరు పైలట్ వాళ్ళ గారు, మీరు ముందుకు రండి, కొద్దిగా వెనక్కి ఉండండి, ఆయన నుంచి దూరంగా ఉండండి. ఇందులో ఇప్పుడు 3వ ట్యాంక్ 3వసారి కదా నింపడం. ఇప్పుడు ఇది ఇక్కడ నవీన్ గారు నీళ్లు నింపుతున్నారు. నవీనే కదన్నా మీరు? ఇది 3వ ట్యాంక్. 3వ ట్యాంక్. ఇప్పుడు ఇది 5 ట్యాంకులకు వస్తుందని చెప్తున్నారు కదా, ఛార్జింగ్ ఏమైనా స్పీడ్గా అవుతుందా స్లోగా అవుతుందా ఎట్లా? దీని ఛార్జింగ్ టైం ఇంతకుముందు 30 to 40 minutes పట్టేది, ఇది 10 to 12 minutesలో ఛార్జ్ అయిపోతుంది. ఇంతకుముందు 2 బ్యాటరీలు ఉన్న సెట్ మాత్రం 30 నుంచి 40 నిమిషాలు పట్టేది. ఓకే. ఇది మాత్రం స్పీడ్గా అవుతుందా? ఇది స్పీడ్గా అయిపోతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 10 నిమిషాలు, 10 నుంచి 12 నిమిషాలు, 10 నుంచి 12 నిమిషాల్లో అవుతుంది. ఇప్పుడు ఉన్నదా మన దగ్గర ఎంటీ బ్యాటరీ ఉందా? ఎంటీ బ్యాటరీ రెడీగా ఉంది సార్. ఓకే. ఇది 3వ ట్యాంక్ తోటి ఈ డ్రోన్ ఎగిరిన తర్వాత అక్కడికి వెళ్దాము, చూపించండి. ఇప్పుడు ఇది ఆన్ చేయండి కొద్ది దూరం. మనము 3వ ట్యాంక్ తోటి 2వ డ్రోన్ కూడా వెళ్ళిపోయింది. సో మనం ఈలోగా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి వద్దాము. ఇక్కడే ఉందా చెట్టు కింద? చెట్టు కింద రండి. ఇక్కడ రండి, ఇక్కడ రండి, ఇక్కడ సైడ్ జరగండి. మీరందరూ కొంచెం జరగండి, కెమెరాని చూడండి. ఈ బ్యాటరీ ఇప్పుడు ఎంటీ బ్యాటరీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది సార్. కొద్దిగా జరగండి సార్. ఇది ఎంటీ అండి. ఎట్లా తెలుస్తుంది ఇది ఎంటీ అని? ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది చూడండి. ఎంటీ అయితే ఇక్కడ రెడ్ లైట్ వస్తుంది.
ఇప్పుడు ఇక్కడ ఇది అంటే ఆల్రెడీ బ్లింక్ అవుతుంది, ఖాళీగా ఉన్నట్టు. ఇక్కడ మైక్ తీసుకో. ఇక్కడ ఒకవేళ ఇది ఫుల్ అయి ఉంటే 5 లైట్లు వస్తాయా? గ్రీన్ లైట్ ఫుల్, అన్ని గ్రీన్ లైట్లు వస్తాయి, ఫుల్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఇది ఛార్జింగ్ పెడతారు. ఇప్పుడు ఛార్జింగ్ పెడతారు. ఒకసారి టైమర్ ఎవరు పెడతారు? టైమర్ ఉందా ఎవరికైనా? వాచ్ ఇక్కడ సార్ మళ్ళీ ఇందాక పెట్టింది మీరే కదా. ఇప్పుడు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఇది రీసెట్ చేసేసి బ్యాటరీ పెట్టేసేయండి ఛార్జింగ్. ఒక్కరు అడ్డం జరగండి, అందరు రాకండి. చూపియండి ఛార్జింగ్ అవుతున్న విషయం చూపించండి. ఇటు పెట్టండి. ఇప్పుడు ఇది ఛార్జింగ్ అవుతుందా? ఆన్ కాలే ఇంకా ఆన్ కాలేదు. ఆహాహా. సో ఇక్కడ ఇప్పుడు దీన్ని ఆన్, ఈ టైమర్ ఆన్ చేసి ఇవ్వండి. ఆన్ అయిందా? ఇక్కడ ఆన్ అయింది. ఇప్పుడు ఛార్జింగ్ ఆన్ అయినట్టుగా తెలుస్తుంది చూడండి, ఎందుకంటే రెండవ లైన్ కూడా ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు నా చేతుకున్న వాచ్లో చూద్దాం. కరెక్ట్గా 11 అవుతుంది సమయము. ఇక్కడ టైమర్ కూడా ఆన్ చేసాం. మీరు ఇక్కడే ఉండండి. మీ పేరు? సంతోష్ రెడ్డి. ఇక్కడే కూర్చోండి మీరు కూడా. మేము వచ్చే వరకు ఇక్కడే ఉండండి. మేము అక్కడ మళ్ళీ డ్రోన్ దగ్గర పోయి వస్తాం. ఎంతసేపు ఛార్జింగ్ అవుతుందో చూద్దాం ఫుల్ అయ్యే వరకు. సో ఇట్లా మనం మళ్ళీ 3వ ట్యాంక్ అయిపోయిన డ్రోన్ ఒకటి తిరిగి వచ్చేసింది. అక్కడికి వెళ్దాము. మీరు అట్లా రండి, కొద్దిగా సైడ్కు జరగండి. ఇప్పుడు సాయి మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్నోది? 3 అయిపోయిందా? 3 అయిపోయినాయి. ఇది 4వది. ఇప్పుడు మనం చూసుకోవడం 4వసారి ట్యాంక్ నింపుతున్నారు. 4వదే మీరు అందరు చూస్తున్నారు కదా. ఇక్కడ 4వదేనా? 4వది. బ్యాటరీ అయితే అదే ఉన్నది. అదే బ్యాటరీ. ఇప్పటికీ 3 ట్యాంకులు స్ప్రే చేశారు. 4వసారి స్ప్రే చేయడం కోసం ట్యాంక్ నింపుతున్నారు. కొద్దిగా దూరం జరగండి. ఏమైంది? ఏమన్నా కొద్దిగా దూరం జరగండి, వెనక్కి జరగండి. ఇప్పుడు 4వ ట్యాంక్ తీసుకొని డ్రోన్ పోయింది. 4వ ట్యాంక్ ఫ్లైలో ఉంది. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ పక్కన ఉన్నది కూడా 3వ ట్యాంక్ కంప్లీట్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఇందులో కూడా 4వ ట్యాంక్ కోసం 4వసారి నింపుతున్నారు నీళ్లు. నవీన్ గారు వాటర్ పోస్తున్నారు. 4వ ట్యాంక్ అండి. 3 అయిపోయినాయి ఇప్పటికి. 3 కంప్లీట్ అయినాయి. ఇది 4వ ట్యాంక్ పోస్తున్నారు. జాలి ఉంచుకోవాల్సిందేనా ఖచ్చితంగా? జాలి కంపల్సరీ ఉండాలి. ఎందుకని? ఇందులో జామ్ అవుతుంది. అంటే అందులో చెత్త చెదారం ఏదైనా వస్తే జామ్ అవ్వకుండా జాలి పెట్టుకుంటాను. ఓకే. ఈరోజు ఇక్కడ కేవలం వాటర్ మాత్రమే స్ప్రే చేస్తున్నారు. అందులో ఏదైనా కెమికల్ లేదు. ఎందుకంటే ఇదంతా ఓపెన్ ల్యాండ్లో జస్ట్ డెమో కోసం స్ప్రే చేస్తున్నారు. ఇవి 4వ ట్యాంక్. ఇప్పుడు స్ప్రే లేపండి. కొంచెం దూరంగా. ఇట్లా మీరు 5 ట్యాంకులు వస్తాయని చెప్తున్నారు కదా. అసలు వీటికి మామూలుగా పాత 22,000 mAh ఉన్న బ్యాటరీలకు ఒక సెట్కి ఎంత ధర ఉండేది? పాత 22,000 mAh ఉన్న బ్యాటరీలకు మనకు 50,000 రూపాయలు ఉంటుంది. 50,000 రూపాయలు. ఇప్పుడు వీటికి 5 సార్లు ట్యాంక్ స్ప్రే చేయగలుగుతుంది అంటున్నారు. 5 ఎకరాలకు వస్తుంది అంటున్నారు కదా. దీనికి ఎంత అవుతుంది? దీనికి 75,000 రూపాయలు అవుతుంది. 70 అంటే 20,000 రూపాయల తేడాలో డబల్ కంటే ఎక్కువ పని అవుతుంది. డబల్ కంటే ఎక్కువ పని. అది 2 ఎకరాలు 2 ట్యాంకులు స్ప్రే చేసేది. ఇది 5 ఎకరాలు 5 ట్యాంకులు స్ప్రే చేసేది. వారంటీలు ఎట్లుంటాయి దాని మీద కానీ దీని మీద కానీ? ఏంటంటే బ్యాటరీకి వారంటీ అంటూ ఏం లేదు సార్. 22,000 mAh 22,000 mAhకి ఇంతవరకు వారంటీ లేదు. అక్కడ ఏంటి అంటే మనం ఎంత వాడామనేది కూడా మనకు తెలియదు ఇంతకుముందు. ఇప్పుడు ఏంటి అంటే మనం ఎంత వాడాము ఏంది అనేది మనకి ఇప్పుడు ఇందులో బ్యాటరీలోనే మనం స్కాన్ చేస్తే మనం ఎన్ని ఎకర్స్ కొట్టామనేది ఇప్పుడు చూపిస్తుంది. ఇక్కడ వచ్చి తీసుకోండి మీరు తీసుకోవాలనుకుంటే. ఇక్కడ మేము అందరం వీటి మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ మనం ఇక్కడ వచ్చి మనం ఎంత వాడామనేది మనకు అందరూ తెలిసిపోతుంది. సో
సో అందులోనే తెలిసిపోతుంది. అంటే వారంటీ ఉంటుంది. వారంటీ ఉంటుంది. ఎన్నాళ్ళ పాటు వారంటీ ఇస్తారు? దీనికి మనం 250 సైకిల్స్ వరకు ఒక వారంటీ ఇస్తాం. 250 సార్లు ఛార్జింగ్ చేసుకొని వాడుకొని మళ్ళీ ఛార్జింగ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకు స్కాన్ చేసి దాంట్లో తెలిసిపోతుంది ఎన్నిసార్లు వాడాలి. ఓకే, గతంలో ఉన్న దానికైతే వారంటీ లేదు. ఒకవేళ 250 సైకిల్స్ కంటే ముందు ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? వారంటీ రిప్లేస్మెంట్ లో కొత్తది ఇస్తారా? రిప్లేస్మెంట్. అది చాలా మంది వారంటీ అంటారు కానీ వర్తించవు, చెప్పరు అని అంటుంటారు కదా. లేదు, ఇప్పుడు ఇది వారంటీ వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే మనం ఎంత వాడామో ఎవరికి అర్థం కాకపోతున్నాయి, ఇప్పుడు ఎంత వాడామో మనకు తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు డ్రోన్ వాడుతున్నారా? ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు? సంవత్సరం నుంచి. అంటే మీకు ఇంతకుముందు బ్యాటరీ మీద వారంటీ ఉందని ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదు. మీరు వాడుతున్న బ్యాటరీ ఎన్ని ట్యాంకులకు వస్తుంది? వాడుతున్న బ్యాటరీ 2 ఎకరాలకు. ఏ ఊరు మీది? ఎర్రవల్లి సార్. ఎర్రవల్లి అంటే ఎక్కడ అది? గద్వాల పక్కన ఎర్రవల్లి, మహబూబ్ నగర్ జిల్లా. అక్కడ నుంచి వచ్చారు ఈరోజు చూడడానికి. ఓకే, అది చెప్తున్నారు. ఇంతకుముందు వాడుతున్న బ్యాటరీల మీద అయితే వారంటీ లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ బ్యాటరీల మీద మాత్రం వారంటీ కూడా ఇస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు ఎన్ని ట్యాంకులు కంప్లీట్ అయిందండి ఇది? ముందుకు రండి మీరు పైలట్, వాళ్ళందరినీ వెనక్కి జరపండి, కొద్దిగా వెనక్కి ఉండండి. సాయి గారు చెప్పండి, ఎన్ని ట్యాంకులు అయిపోయినాయి? 4 ట్యాంక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది ట్యాంకు. 5వ నింపుతున్నారా? అవును. ఉన్నదా బ్యాటరీ చూడడానికి కనబడుతుందా ఇంకా మీకు? ఓకే, కొద్దిగా వెనక్కి ఉండండి, కొద్దిగా ఇంకా వెనక్కి ఉండండి ప్లీజ్, కొద్దిగా వెనక్కి జరగండి. 5వ ట్యాంక్ నింపుతున్నారు. ఇప్పటికి 4 పూర్తయినాయి. చూసిరా? లెక్క పెట్టినరా మీరు? ఇన్నే ఉన్నారా ఫస్ట్ నుంచి? ఇప్పుడే వచ్చారు. ఇక్కడ ఎవరు ఉన్నారు మొదటి నుంచి? మీరు ఉన్నారా? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? తాళ్ళమల్కాపురం. ఎక్కడ అది? గరిడేపల్లి మండలం సూర్యాపేట జిల్లా తాళ్ళమల్కాపురం గ్రామం నుంచి వచ్చారు. మీరు డ్రోన్ నడుపుకుంటున్నారా? ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నారు? సంవత్సరం అయిందా? ఇప్పుడు 4 అయిపోయినాయా? 4 అయిపోయింది, 5వది. అదే బ్యాటరీ కదా? అదే బ్యాటరీ. ఓకే, మీరైతే చూస్తున్నారు ఇక్కడ. సో ఇంతకు ముందు మీరు వాడుతున్న బ్యాటరీ ఎన్ని సార్లకు వచ్చేది? మాది 3 వచ్చేది, 2 లేదా 3 కూడా వచ్చేదా? 3 కూడా వచ్చేది. అంటే మీకు అంటే ఓపెన్ ల్యాండ్ ఉన్న దగ్గర ఎక్కువ వచ్చేది. ఓకే, మీరు స్టార్ట్ చేయండి. కొంచెం వెనక్కి జరగండి, రెక్కలు తగులుతాయి. వెనక్కి జరగండి. మీ పేరు? వెంకటేశ్వర్లు గారు. సంవత్సరం నుంచి నడుపుతున్నారా మీరు? ఎన్ని ఎకరాలు స్ప్రే చేసి ఉంటారు ఇప్పటికి? నేను ఒక 1500 చేసాను 2 సీజన్లలో, వానాకాలం, వేసంగి. వరి చేలకేనా మీ దగ్గర? ఇప్పుడు ఎన్నో ట్యాంక్ తీసుకెళ్ళింది? 5వది తీసుకెళ్ళింది. సో వెంకటేశ్వర్లు గారు చెప్తా ఉన్నారు, తాళ్ళమల్కాపురం గ్రామం, గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా నుంచి బ్యాటరీల పనితీరు చూడడానికి వచ్చిందా? అవునవును, బ్యాటరీ పనితీరు చూడడానికి. ఓకే, అది గతంలో తాము వాడుతున్న 22,000 mAh కెపాసిటీ కలిగినటువంటి 2 బ్యాటరీల సెట్ ఇంతకుముందు చూపించాం కదా, దాన్ని వాడే వాళ్ళము. అదైతే 2 ఎకరాలు ఒక్కోసారి ప్లేన్ ఎక్కువగా అంటే చెట్లు, కరెంటు తీగలు అలాంటివి ఏవి లేని ప్రాంతాల్లో వాడితే మాత్రం 3 సార్లు కూడా వచ్చేది. కానీ 2 సార్లు మాత్రం గ్యారెంటీ వచ్చేది, ఒక్కోసారి 3 సార్లు కూడా వచ్చేదని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు 5వ ట్యాంక్ కూడా అయిపోయింది. 5వ ట్యాంక్ స్ప్రే చేస్తుంది కదా ఇక్కడ. ఇది ఇంతకుముందున్న సెకండ్ డ్రోన్ వచ్చేసింది. ఇక్కడ ఎవరైనా మొదటి నుంచి ఎవరు చూస్తున్నారు? ఇక్కడ ఒకరు రండి, మొదటి నుంచి చూసిన వాళ్ళు. మీరు చూస్తున్నారు అన్న ఇక్కడ? ఎన్నోది ఇది? 4 అయిపోయినాయా? ఇది 5వది ఇప్పుడు వస్తున్నది. 5వ వస్తున్నారు. మీ పేరు? సాయి ప్రకాష్. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? అక్కనపల్లినా? మీ ఊరేనా? ఈ ఊరే కదా. మీకుందా డ్రోన్? మీరు ఎన్నాళ్ళ నుంచి నడుపుతున్నారు డ్రోన్? సంవత్సరంన్నర. ఏమేం పంటలకు కొడుతున్నారు మీరు? వరి, పత్తి. ఇప్పుడు 4 ట్యాంకులు అయిపోయినాయి. 5వది చూస్తున్నారు మీరు. బ్యాటరీ కూడా అదే కదా? సేమ్, ఏం మార్చలేదు. ఓకే, సో 4 ట్యాంకులు నింపారు ఇంతకుముందు. ఇప్పుడు 5వ ట్యాంక్ ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి దాన్ని ఎగిరేయడానికి వెంకన్న గారు రెడీగా ఉన్నారు. 4 అయిపోయినాయి. 4 కంప్లీట్ అయిపోయినాయి. 5వది సరిపోద్దా? బ్యాటరీ ఉన్నది మధ్యలో ఏమైనా ఆగిపోతుందా? ఏం ఆగిపోదు. 1 పాయింట్ ఉంది అక్కడ, బ్యాటరీ చూపిస్తుంది. అది అక్కడ కనబడుతుంది. ఓకే, కొంచెం దూరం జరగండి. సో 2వ డ్రోన్ కూడా వెళ్తోంది. 5వ ట్యాంక్ తీసుకొని మనం అక్కడ బ్యాటరీ కూడా ఛార్జింగ్ పెట్టాము. 11 గంటలకు పెట్టాము కరెక్ట్గా. 11 గంటల 9 నిమిషాలు అవుతుంది వాచ్లో టైం. ఇంకొక 2-3 నిమిషాల్లో ఫుల్ అవుతుందని చెప్పారు. ఎంత టైం పడుతుంది జనరల్గా అయితే? మనకు 10 నుంచి 12 నిమిషాలు. 10 నుంచి 12 నిమిషాలు. సో ఇంకొక 2-3 నిమిషాల్లో బ్యాటరీ కూడా ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఈలోగా ఈ 2 డ్రోన్లలో ఏది ముందుకు వస్తుందో దాన్ని కూడా చూసేసి 5 ట్యాంకులు వచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా దొరుకుతున్నాయా ఇప్పుడు మీ బ్యాటరీలు? ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ? ఈ బ్యాటరీలు ఓన్లీ మా దగ్గరే ఉంటాయి సార్. మీరు ఇక్కడ జరగండి. ఇవి మా దగ్గరనే ఉన్నాయి. ఇంతకుముందు డెమో సెక్షన్ చేసుకొని మేము తెప్పించుకున్నాం. ఇవి ఓన్లీ డెమోలే. ఇప్పుడు ఇవన్నీ డెమోలో ఉన్నాయి. మాకు ఆల్రెడీ స్టాక్ కూడా వచ్చేస్తుంది.
ఈ బ్యాటరీలు ఓన్లీ మా దగ్గరనే దొరుకుతాయి సార్. ఇప్పుడు ఈ బ్యాటరీలు మీరు ఈ రోజు కొత్తగా వాడుతున్నాయా, ఇంతకుముందు వాడి ఆల్రెడీ? మేము ఆల్రెడీ ఈ బ్యాటరీలతోటి మేము ఒక్కొక్క బ్యాటరీ తోటి 3000 ట్యాంకులు వాటర్ పోసి మేము స్ప్రే చేసి చూసాము. ఆల్రెడీ టెస్టింగ్ అయిపోయింది. ఆల్రెడీ అందరికి చూపించాము, మేము కూడా చూసాము. ఎందుకంటే ఫస్ట్ వారంటీ ఉంది కాబట్టి తర్వాత ఇబ్బంది అయితే ముందుగా మేము చూపించడం టెస్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మళ్ళీ వాటికి కెపాసిటీ లేకపోతే వారంటీ ఇస్తే మీకు లాస్ వస్తుంది. మాకు లాస్ వస్తుంది. ఓకే. సో ఇది ఇప్పుడు రెండు కూడా 5వ ట్యాంక్ తీసుకెళ్ళి. ఓకే. సో రానివ్వండి చూద్దాం. అయిపోయిందా? 5వ దాంట్లో అయిపోయింది. రాజ్ కుమార్ గారు మీరు ఫస్ట్ స్ప్రే చేసిరు కదా, అది రెండే ట్యాంకులు వచ్చింది. ఇది ఇక్కడ తీసుకురండి అన్న, ముందుకు తీసుకురండి. ఇక్కడ రండి. ఇప్పుడు 5వది అయిపోయిందా? ఇంకా కూడా ఉందా బ్యాటరీ? ఇంకో ట్యాంక్ ఒకటి వచ్చా? వాటర్ ఉన్నాయా? ఛార్జింగ్ ఉందా? సరిపోతుందా? అంటే ఒకవేళ మనము వస్తుందో రాదో అన్న అనుమానంతో బ్యాటరీ వాటర్ పోసి లేపినాం అనుకోండి, మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఏంది? యాంగ్ అవుతుంది సార్. ఛార్జింగ్ అయిపోయిందని చెప్తుంది, మనకు చెప్తుందా? ఇండికేషన్ ఇస్తుంది. దింపుకోవడానికి టైం ఇస్తుంది. దింపుకోకుండా ఆనే యాంగ్ అవుతుంది. మనం మోడ్ బటన్ ఒత్తుకొని మళ్ళీ రివర్ తీసుకొని ల్యాండింగ్ చేసుకోవాలి. ఓకే, అట్లా ఉంటుంది ఆప్షన్. ఉంటుంది సార్. ఇప్పుడు 5 ట్యాంకులు అయిపోయినాయి. ఇప్పుడు 6వది కూడా పోస్తున్నారు. పోతుందా మరి? అంటే మీకు తెలుస్తుంటుంది కదా, ఇల్లు కూడా చూపిస్తుంది కదా. ఇప్పుడు మనం అక్కడికి మనం పొలంలో కొడుతున్నామో 5 ట్యాంకులు సరిపోతుంది సార్. ఇప్పుడు ఓపెన్ ఏరియా కదా సార్, చెట్లు గిట్లు ఏం లేవు కాబట్టి ఆ ట్యాంకులు కొట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే. అవును సార్. మనం ఏమైనా స్ప్రే చేస్తాను కానీ ఓపెన్ ఏరియాలో కొట్టుకోవచ్చు. 6 ట్యాంక్స్ కొట్టుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్ లో కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది. లేదు పొలాలలో చెట్లు ఉన్నాయి అనుకో 5 ట్యాంక్స్. అదే మీకు ఎక్స్పీరియన్స్ ఉందని అన్నారు. ఎక్స్పీరియన్స్ లేకుండా కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు కొడితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. 5 పంప్స్ పక్క వస్తుంది. 5 పంపులు గ్యారెంటీ వస్తుంది. మీకు కనిపిస్తుంది అంటే చూసాను సార్, నేను కూడా కొత్త ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు ఇంతకు ముందు కొట్టలేదు? డెమో చూడలేదు? చూడలేదు సార్. చూడలేదా? సో ఇప్పుడు 6వ ట్యాంక్ కూడా నింపుతున్నారు. 3 నిమిషాలు నడిచింది సార్. 3 నిమిషాలు 15 సెకండ్లు నడిచింది. 3 నిమిషాల 15 సెకండ్లు. ఇప్పుడు అంటే ఏ పొలమైనా అంతే, కొంచెం అటు ఇటుగా 5-10 సెకండ్లు అటు ఇటుగానే అయిపోతుంది. అంతే సార్. కొంచెం తేడా ఎక్కువ పడుతుంది. మనం స్ప్రే ఇప్పుడు 80 పెట్టుకున్నాం అనుకో, ఒక 10 సెకండ్స్ ఎక్కువ పడుతుంది. అంటే ప్రెషర్ ఎక్కువ తక్కువ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు లేపండి, ఇది జరగండి, దూరం జరగండి, అందరు దూరం జరగండి. ఇది లేపండి. 6వ ట్యాంక్ కంప్లీట్ అవుతుందా కాదా చూద్దాం. కొంచెం దూరం జరగండి. సో ఇప్పుడు 5 ట్యాంకులు కూడా కంప్లీట్ అయినాయి. 6వ ట్యాంక్ కూడా మళ్ళీ పోసారు, మళ్ళీ తీసుకెళ్ళింది. 6వ ట్యాంక్ కంప్లీట్ అవుద్దా కాదా చూద్దాము. ఇక్కడ 2వ డ్రోను 5 ట్యాంకులు కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వచ్చేసింది. అయిపోయినాయా? 5 ఇప్పుడు ఎన్ని ట్యాంకులు అయినాయి మొత్తం? 5th కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొకటి కొట్టగలుగుతుందా లేదా? ఇంకొక హాఫ్ ట్యాంక్ వస్తుంది. దీనికి హాఫ్ ట్యాంక్ వస్తుందా? అంటే మీకు తెలుస్తుందా? ఆడ మీకు అర్థమవుతుంటుంది కదా. ఇక్కడ పాయింట్ హాఫ్ ట్యాంక్ వస్తుంది, ఫుల్ ట్యాంక్ అయితే రాదు. 5 ట్యాంకులు అయితే పర్ఫెక్ట్ గా కొట్టిరు. 6వ ట్యాంక్ చిన్నది. అంటే X6 మోటార్లతో ఉన్నది. అవతల మనం కొడుతున్నది X8 మోటార్లు, పెద్ద కెపాసిటీ. సో ఇందులో పోస్ట్ కొడదామా మరి? అవసరం లేదంటారా? అవసరం లేదు. అంటే మీరు రోజు కొడుతుంటారు కదా, 2 కొట్టినా కూడా మీకు ఇట్లా కనబడుతుందా? మీ మామూలు పాత బ్యాటరీలు 2 కొడితే ఇంతే, లాస్ట్ ఇంతే. సో ఇక్కడ 5 కొట్టింది. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఇది ఓపెన్ ల్యాండ్లో కాబట్టి 5 వచ్చింది. మామూలుగా పొలంలో కొడితే కూడా 5 వస్తుందా? పర్ఫెక్ట్ ఉండి ఫీల్డ్ పెద్దగా ఉంటేనేమో 5 వస్తుంది. ఫీల్డ్ కొంచెం దగ్గర ఉండి వైర్లు చెట్లు అట్లా ఉంటే 4 వస్తుంది. అంటే మన ఎక్స్పీరియన్స్ బట్టి ప్లస్ అక్కడ ఉండే ఏరియాని బట్టి. అంతే కదా. అంటే ఆపరేట్ చేసుకునే టైంకి ఎక్స్పీరియన్స్ ఉండి అక్కడిక్కడ ఆగకుండా ఎక్కువ ఖాళీగా ఉంచకుండా స్పీడ్ స్ప్రే చేసుకుంటే వస్తుంది. ఓకే. ఆ డ్రోన్ అయితే 6 వస్తుంది. అంటే అది పెద్ద మోటార్లదే ఎక్కువ వస్తుందా? పెద్ద మోటార్లో ఎక్కువ వస్తుంది. అంటే అది పవర్ తక్కువ వాడుకొని స్పీడ్గా పనిచేస్తుంది. ఇదేమో ఎక్కువ పవర్ వాడుకుంటుంది, చిన్న మోటార్లు కాబట్టి. ఓకే. సో ఇది ఇక్కడ చెప్తున్నారు వెంకన్న గారు. ఎంత అనుభవం ఉందని చెప్పారు మీకు? 3 ఇయర్స్. 3 సంవత్సరాల నుంచి స్ప్రే చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం అయ్యి కొట్టడం మీరు? ఈ బ్యాటరీ ఫస్ట్ టైం మీరు చూసిరా? ఇప్పుడు ఎన్ని ట్యాంకులు చూసిరు మీరు ఇక్కడ? 5 ట్యాంకులు చూసిరా? ఫస్ట్ నుంచి ఉన్నారా? ఇంకెవరు ఉన్నారు ఇక్కడ ఫస్ట్ నుంచి 5 ట్యాంకులు చూసిన వాళ్ళు? ఈ బ్యాటరీకి, ఈ డ్రోన్కు చూసిండ్రా? మీరు చూసిండ్రా? ఏం పేరు మీ పేరు? నాగరాజు. ఏ ఊరు నుంచి మీరు వచ్చారు? కొమ్మాల నుంచి వచ్చారు. కొమ్మాల్ ఎక్కడ అది? అరవపల్లి జాజిరెడ్డిగూడెం దగ్గర, సూర్యాపేట దగ్గరలో. ఇప్పుడు 5 ట్యాంకులు వచ్చిందా? 5 ట్యాంకులు వచ్చింది. మీకు డ్రోన్ ఉందా? మీరు ఎన్నాళ్ళ నుంచి కొడుతున్నారు? సంవత్సరం నుంచి కొడుతున్నారు. సో మీ కాడ కూడా 22,000 mAh కదా. అది ఎన్నిసార్లు వస్తుంది? 2 సార్లు, 2 ఎకరాలకు. ఇది ఇప్పుడు 5 ఎకరాలకు వస్తుంది. చూసి మీకైతే క్లియర్గా అర్థమైందా? చూసినాం. అదే మళ్ళీ వీళ్ళు ఎవరో చెప్పడం కాదు, మీరైతే చూసిరా ఇక్కడ? చూసినాం. ఓకే. సో
సో మనం ఇంతకుముందు 6వ ట్యాంక్ తీసుకెళ్ళిన డ్రోన్ దగ్గరికి వెళ్దాము, దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అయిపోతున్నారు అందులో. 30 minutes అయింది. బ్యాటరీ ఛార్జింగ్ కూడా అయిపోయిందని చెప్తున్నారు ఎవరో. కంప్లీట్ అయ్యిందా? ముందుకు రండి మీరు వాళ్ళందరూ. 6 ట్యాంక్ అయిపోయినాయి. 6 ట్యాంకులు. కొంచెం వెనకకుండండి అందరూ. 6 ట్యాంకులు కొట్టిరు. అవును, అయిపోయిందా మొత్తం? అయిపోయింది. ఇందులో 6 ట్యాంక్ కూడా. ఇంకా బ్యాటరీ ఇంకేమైనా వస్తుందా? ఇంకా రాదు సార్. ఇంకా రాదా? అంటే ఆల్రెడీ బ్లింక్ అవుతుంది, రెడ్ లైట్ కనబడుతుంది. సో దీంతో మనం ఏం ప్రయోగం చేయకూడదు. 6 ట్యాంకులు వచ్చింది. ఇవి X8 మోటార్లు. అవేం X6 ప్లస్ అంటే కొంచెం చిన్న కెపాసిటీ కలిగిన మోటార్లు, ఇదేం పెద్ద కెపాసిటీ కలిగిన. దీంతో అయితే 6 ట్యాంకులు వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు చాలా రోజుల నుంచి అనుభవం ఉంది కదా, పొలాలలో కొట్టుకుంటే ఎన్ని ట్యాంకులు వస్తుంది అనిపిస్తుంది? 5 ట్యాంక్స్ పక్క వస్తుంది. ఇదైతే ఇక్కడ ఓపెన్ చిలకల కొట్టింది కదా, 5 ట్యాంకులు పక్క వస్తుంది సార్. 5 ట్యాంకులు వస్తుందా? ఓకే. అంటే మిగతా ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు చూసారు దగ్గర ఉండి? ఇవన్నీ మీరు చూసారని. మీ పేరు ఏం పేరు? మణికంఠ సార్. మణికంఠ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మీ దేవురు? మేము ఈస్ట్ గోదావరి రావులపల్లి నుంచి వచ్చాం సార్. రావులపాలెం నుంచి వచ్చారా? అక్కడ డ్రోన్ వాడుకుంటున్నారా? మేము 5 years నుంచి వాడుతున్నాం సార్. 5 years నుంచి. అంటే మీరు ఏ బ్యాటరీలు వాడుతున్నారు? మేము టాటూ 16,000 22 రెండు వాడుతున్నాం సార్. 16,000 mAh 22,000 mAh. ఎన్ని వస్తాయి జనరల్గా? మాకైతే 2 ట్యాంకులు కూడా సార్. 22 అయితే, ఇది అయితే ఒక ట్యాంక్ కూడా. ఏది 16,000 ఇప్పుడు వాడుతున్నారా? పాత సార్ ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడు ఇది చూసారా మీరు? చూసాం సార్. ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఇది ఇప్పుడు వరకు చూడలేదు సార్, ఇప్పుడే చూసాం. ఇప్పుడే చూసారు. ఎన్ని ట్యాంకులు వచ్చింది? 5 ట్యాంక్స్ కొట్టింది, ఇంకో ట్యాంక్ కూడా ఎక్స్ట్రా కొట్టింది ఇక్కడ. 5 ట్యాంక్స్ కొట్టింది. ఇప్పుడు 6 ట్యాంకులు కొట్టింది సార్ ఇది మొత్తం. మీకు దీన్ని చూసిన తర్వాత ఏమనిపించింది? అంటే మీ పొలాల్లో మీ దగ్గర ఎట్లా ఉంటాయి మరి తెలియదు కాబట్టి ఎన్ని కొట్టగలుగుతుందా? 5 ట్యాంకులు 100% కొడతా సార్. కొడుతుందా? 5 అయితే ఖచ్చితంగా కొడతా సార్. 5 అయితే ఖచ్చితంగా కొడతా. అంటే ఇప్పుడు ఫ్రీ ల్యాండ్ ఉండి ఆపరేటర్కి ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 6 ట్యాంక్స్ కొట్టచ్చు సార్. 6 ట్యాంక్స్ కూడా కొట్టవచ్చు. 6 ట్యాంక్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉండి ప్యాడీ ఫీల్డ్ అయితే 6 ట్యాంక్స్ ఈజీగా కొట్టచ్చు. వేరే పంటలు మారుతుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే. సో వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. వెనక్కి వెళ్దాం. ఛార్జింగ్ పెట్టారు అక్కడ. ఎక్కడున్నారు వీళ్ళు? సంతోష్ రెడ్డి గారు. సో ఒకటేమో 6 వచ్చిందండి ఇది. అక్కడ చూసుకుంటే 5 ట్యాంకులు వచ్చింది. ఇంకా సగం ట్యాంక్ వచ్చేలాగా ఉంది అని అన్నారు. కొంచెం వెనక్కి జరగండి, కొద్దిగా వెనక్కి జరగండి. ఎన్ని అంటే ఇది X8 ఇది పెద్ద మోటార్లా? ఇది X8 అది చిన్న మోటార్. చిన్న మోటార్ X6 అది. ఈ 2 రకాలవే ఉంటాయా జనరల్గా అయితే? జనరల్గా ఇవే ఉంటాయి సార్. ఎందుకు దానికి తేడా ఏంటి? ఇది ఏంటంటే సార్, ఇది మామూలుగా ఇది X8 డ్రోన్. ఇది మామూలుగా 18 లీటర్ కెపాసిటీ చేయాల్సిన డ్రోన్ ఇది. దీనికి ట్యాంక్ 12 లీటర్ ఇచ్చినాం మనం. 12 లీటర్ల ట్యాంక్ 18 వేసుకున్నా కూడా పనిచేస్తుంది. ఇది పట్లేయర్ కూడా 25 kg లిఫ్ట్ చేస్తుంది. 25 kg ఫర్టిలైజర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు, యూరియా ఇలాంటివి. ఈ డ్రోన్ పెద్దదైపోయి ట్యాంక్ చిన్నదైపోయేసరికి మనకు పవర్ అనేది తక్కువ తీసుకోవడం వల్ల మనకు ఇది ఒక ట్యాంక్ ఎక్స్ట్రా వస్తుంది. ఓహో, ఓకే. సో పెద్దదానికి చిన్న ట్యాంక్ పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ పని చేస్తుంది. దానికేమో దాని ఎంత కెపాసిటీ అంతే క్యారీ చేయడం వల్ల అది 5 పంపులు కంఫర్టబుల్గా వస్తుంది. ఓకే. 250 ఈ బ్యాటరీ తీయండి ఒక్కసారి. ఈ బ్యాటరీ బయట తీయండి. ఇప్పుడు ఈ బ్యాటరీ ఇదే కదా, అందులో వాడింది కూడా ఇలాంటిదే సేమ్ కొత్త బ్యాటరీ. పాతవేమో 2 బ్యాటరీలు ఉండేది కదా, 2 బ్యాటరీలు. ఇదైతే సింగిల్ గా వచ్చింది. అంటే దీని కెపాసిటీ ఎంత ఉంటుంది జనరల్గా చెప్పాలంటే? దీని 20,000 mAh. 20,000. 14S బ్యాటరీ ఇది. 14S. 14 సెల్లులు ఉంటాయి. మనం ఇంతకుముందు చూసిన దాంట్లో 6 సెల్లులు ఉంటాయి. అంటే రెండిట్లలో 6 12 సెల్లులు ఉంటాయి, రెండు కలిపి. ఇందులో ఒకే దాంట్లో 14 సెల్లులు ఉంటాయి. అందువల్ల ఎక్కువ పని చేస్తుంది. దీంట్లో ఏంటంటే బోర్డు ఉంటుంది, BMS బోర్డు అని ఒక బోర్డు ఉంటుంది. ఈ బోర్డు ఏం చేస్తుందంటే మనం ఎన్ని వాడాం ఏం చేసాం అనేది అందులో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది ఆ బోర్డు మనకి. ఆ బోర్డే మనకు ఈ పవర్ మొత్తాన్ని మనది డిస్ట్రిబ్యూట్ చేసుకొని చేస్తుంటుంది. అందుకోసమే ఓకే. ఇది ఇంతకుముందు. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ బ్యాటరీ మనం తీసుకెళ్లి ఛార్జింగ్ పెడితే, ఇంతకుముందు బ్యాటరీ ఏంటంటే ఛార్జింగ్ పెట్టి అతను వెయిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అక్కడ మనం కరెంట్ పోయి రావడం ఏదైనా జరిగినప్పుడు మనం ఆన్ చేస్తూ ఉండాలి. దీనికి అలా కాదు, మనం పెట్టేసి సరిపోతుంది, ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. అక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫుల్ అయ్యి ఆటోమేటిక్గా అది కూడా ఆగిపోతుంది. ఇంతకుముందు ఆగిపోకపోతుంది, మనం ఆఫ్ చేసుకోవాలి. ఇంతకుముందు కరెంట్ పోయేస్తే మళ్ళీ మనం పోయి స్టార్ట్ చేసేంత వరకు ఛార్జింగ్ కాదు, ఆన్ అవ్వదు. ఆటోమేటిక్గా కరెంట్ పోయి వచ్చినా ఆన్ అవుతుంది. కరెంట్ పోయి వచ్చిన 30 seconds తర్వాత ఇది ఆన్ అయిపోయి ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. ఫుల్ అయిన తర్వాత 1 minute వెయిట్ చేసి ఆటోమేటిక్గా ఛార్జ్ కూడా పడిపోతుంది. ఇప్పుడు ఇలాంటివి ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ప్రెసెంట్? ఈ రోజు 3 బ్యాటరీలు ఉన్నాయి. ఈ బ్యాటరీ కానీ ఆ బ్యాటరీ కానీ అక్కడ ఒకటి ఛార్జింగ్ పెట్టాం కదా, ఆ బ్యాటరీ కానీ
ఎన్ని ఎకరాలు స్ప్రే చేసి ఉంటారు దీంతో ఇప్పటికి? ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఈ 2 స్ప్రే చేసిన వాటితో 3000 ఎకరాల వరకు స్ప్రే చేసాము. అక్కడ ఉన్న బ్యాటరీతో 3500 ఎకర్స్ స్ప్రే చేసాం. ఎన్ని ఎకరాలకు పనిచేస్తుంది జనరల్గా? ఇది మనకు కంపెనీ వచ్చేసి 5000 ఎకరాలు చెప్తుంది, మేము మాత్రం 3000 ఎకరాలు చెప్తున్నాం రైతుకి. ఇంతకుముందు బ్యాటరీ మన కంపెనీ 1200 ఎకరాలు చెప్పేది, మనం 1000 ఎకరాలు చెప్తుంటాం అందరికి. వస్తుందా మరి వాళ్ళకి 1000 ఎకరాలు? మంచిగా నడుపుకున్న వాళ్ళకు 900, 950, 1000 ఎకరాలు వస్తుంది. ఇది మాత్రం కంపల్సరీ, ఇది మాత్రం ఇప్పుడు మేము 3000 ఎకరాలు వాడి చూసాము. మన కంపెనీ 1250 ఎకరాల వరకు 100% వారంటీ కూడా ఇస్తుంది. కంపెనీ ఇస్తుంది 1250. ఇంతకుముందు ఏదో చెప్పి 250 సైకిల్స్, 250 సైకిల్స్ ఒక్కొక్కసారికి 5 ఎకరాలు కాబట్టి ఆటోమేటిక్గా అంత వస్తుంది. సో 1250 ఎకరాలకు కానీ 250 సైకిల్స్ అట్లా వారంటీ కూడా ఇస్తుంది. వారంటీ లోపల ఏదైనా వస్తే మళ్ళీ రీప్లేస్మెంట్. ఓకే, చూద్దాం అది ఛార్జింగ్ పెట్టింది ఎంత దగ్గరకు వచ్చి. సో అది ఫుల్ అయిందని చెప్తున్నారు. టైమర్ కూడా ఎవరో ఇంతకుముందు ఆన్ చేసినారు. అక్కడ కూడా వెళ్దాం. కొద్దిగా సైడ్ ఇవ్వండి, నేను రాని. కొద్దిగా జరగండి. కొద్దిగా జరగండి 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 జరగండి. టైమర్ పెట్టింది ఎవరు? మీరే కదా? మీరు ఇక్కడనే ఉన్నారా అప్పటి నుంచి? అక్కడికి వచ్చిరా మళ్ళీ మా ఏం రాలేదు. ఫుల్ అయిందా ఇప్పుడు? ఫుల్ అయిందండి. ఎట్లా తెలుస్తుంది ఇది ఫుల్ అయిందని మనకు? మనకి లైట్స్ ఫుల్ అయినట్టు 4 లైట్స్ ఛార్జింగ్ ఎక్కడేమో బ్లింక్ అవుతాయి. ఇప్పుడు ఫుల్ కాగానే ఆగిపోతుంది అట్లా. ఓకే, 4 లైట్స్ వచ్చి ఆగిపోతుంది. ఎంత టైంలో అయింది? 13 మినిట్స్ ఫుల్ అయింది. మేము కొద్దిసేపు అట్లనే ఉంచాము, ఏమైతే చూద్దామని చెప్పేసి 15 మినిట్స్ వరకు ఇట్లా వెయిట్ చేసినాము. దాని తర్వాత మోటార్ ఆగిపోనికి 3 మినిట్స్ పట్టింది. ఈ ఛార్జింగ్ ఫుల్ అయింది, మోటార్ ఆగిపోనికి 3 మినిట్స్ పట్టింది అనమాట. అంటే స్టోరేజ్ మనం ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ ఆగిపోవడానికి. ఓకే, ఇదేమో 15 మినిట్స్ లో ఫుల్ అయిపోయింది. అంటే మోటార్ ఆగిపోవడం అనేది అంతా కలుపుకుంటే 15 నిమిషాలు సమయం పట్టింది. ఓకే, మామూలుగా ఇంతకు ముందు బ్యాటరీలు ఎంత సమయంలో ఛార్జింగ్ అయ్యేవి మీకు? ఇంతకుముందు 30 నుంచి 40 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుంది. 30 నుంచి 40 నిమిషాలు ఛార్జింగ్ అవుతుంది. ఇది చార్జర్. ఇంతకు ముందు ఉన్న వాటికి ఇదా? ఇది చార్జర్. ఈ మోడల్ చార్జర్. ఓకే, సో ఇదేమో కొత్తగా ఉన్నది. ఇప్పుడు ఇది ఛార్జింగ్ ఏం లేదు కదా? ఛార్జింగ్ ఏం లేదు, తీసేసి. ఈ బ్యాటరీ మనం ఫుల్ చేసింది ఇది. మిగిలిన 2 బ్యాటరీలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. పాత బ్యాటరీలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ, అవి కూడా తీసుకోండి మీ చేతిలో. ఈ కింద ఉన్నాయి చూడండి. ఇవి ఫుల్ చేయడానికేమో ఈ 2 ఫుల్ కావడానికి ఒకేసారి పెట్టుకోవచ్చు. ఇవి 2 పెట్టుకోవడానికి 40 నిమిషాల వరకు పట్టేది. 30 నుంచి 40 నిమిషాలు. కొత్తది మాత్రం 10 నుంచి 12 నుంచి 15 నిమిషాల్లోనే అయిపోయింది. అవును, అంటే 12 నిమిషాలు అయినా కూడా మళ్ళీ 3 నిమిషాలు ఏదో మోటార్ ఆవడానికి టైం పట్టిందని చెప్పి. అంటే కట్ ఆఫ్ అయిపోవడం, మనం వచ్చి బంద్ చేస్తున్నాము, బంద్ అయిపోతుంది. లేదు మనకు 4 పాయింట్లు పడగానే ఫుల్ అయినట్టు. కొద్దిగా వెనక్కి జరగండి. 4 పాయింట్లు పడిన తర్వాత ఫుల్ అయినట్టు. మనకు అప్పటి వరకు మనకి ఏంటంటే కట్ ఆఫ్, అది ఆగిపోవడం జరగడానికి ఒక 3 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకొని వెయిట్ చేసి తర్వాత మనం బంద్ చేయకపోతే ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది ఛార్జర్ కూడా. ఓకే అండి, రైట్, థ్యాంక్ యూ. ఇది సంతోష్ రెడ్డి గారు చెప్తున్నది. ఇక్కడ అనేక మంది రైతులు కూడా ఉన్నారు. వాళ్ళ సమక్షంలోని డ్రోన్ స్ప్రేయర్లు ఏ విధంగా ఆ బ్యాటరీలు పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా పరిశీలించి చూశారు. 5 బ్యాటరీలు 5 ట్యాంకులకైతే ఒక బ్యాటరీ వస్తుంది, కొత్త మోడల్ ట్యాంకులు. కొంత ఫీల్డ్ ఓపెన్గా ఉండి ఆపరేటర్కు ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉండి స్పీడ్గా చేసుకోగలిగిన వాళ్ళు ఉంటేనేమో 6 ట్యాంకుల వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు అనేది ఒకదాన్ని మనం చూస్తే తెలిసింది. అంటే అది పెద్ద మోటార్లు వేసుకున్నారు, చిన్న ట్యాంక్ వేసుకున్నారు ఆ డ్రోన్కి. వాళ్ళు 18 లీటర్ల ట్యాంక్ను కూడా మోయగలిగే XE8 మోటార్ ఉన్న డ్రోన్కి వీళ్ళు 12 లీటర్ల ట్యాంక్ మాత్రమే వేసుకున్నారు. కాబట్టి దాంతో 5 ట్యాంకులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. అవసరం అయితే కొన్నిసార్లు ఓపెన్ అంటే పొలం ఎలాంటి చెట్లు కానీ కరెంటు తీగలు కానీ అడ్డు లేకుండా ఉంటే 6 ట్యాంకులు కూడా స్ప్రే చేసుకోవచ్చు అనేది మనం చూసాము. X6 మోటార్లు అంటే చిన్న ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ మాత్రమే కలిగిన డ్రోను అదే మోటార్లు వాడుకుంటే దాంట్లో అయితే 5 చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఏమైనా చెట్లు ఉండడము లేదా కరెంటు వైర్లు అడ్డం రావడం ఇలాంటివి ఉంటే 4 ట్యాంకులు అయితే ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు అనేది దాన్ని నడిపిన వెంకన్న గారు చెప్పారు. దీన్ని 6 ట్యాంకులు స్ప్రే చేసిందేమో సాయి గారు చేశారు. వాళ్ళిద్దరు కూడా ఇదే గ్రామం, అక్కెనపల్లి గ్రామం వాసులు. వాళ్ళకు అనుభవం కూడా ఉంది. కనీసం ఏడాదిన్నర పైన 2 సంవత్సరాల అనుభవం ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా చూశారు డ్రోన్లు ఏ విధంగా కొత్త బ్యాటరీలు పనిచేస్తున్నాయనే విషయాన్ని. ఎవరైనా ఎక్కడైనా ఇప్పటికే డ్రోన్లు వాడుతూ ఉంటే కొత్త డ్రోన్ తీసుకోవాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇక్కడ ఎవరో చూశారు చెప్పారు అనేది కాకుండా మీరు కూడా వెళ్ళి మీ డ్రోన్నే తీసుకెళ్ళి దానికి పెట్టించుకొని నిజంగా అన్ని బ్యాటరీలు అన్నిసార్లు అన్ని ట్యాంకులు స్ప్రే చేయడానికి పనికొస్తుందా లేదా మన కళ్ళ ముందు స్ప్రే చేసుకొని చూసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది మొత్తం ఫ్లయింగ్ టైం ఎంత వస్తుంది. అంటే గాల్లో డ్రోన్ ఎగిరి ఎంతసేపు స్ప్రే చేస్తే బ్యాటరీస్ పనిచేస్తుంది, అదేవిధంగా స్పీడ్గా రీఛార్జ్ అవుతుందని కూడా చెప్తున్నారు కదా. మనం కూడా చూసాము 12 నుంచి 13-14 నిమిషాల్లో బ్యాటరీ అయితే ఫుల్ అయింది. సో
అది కూడా మీరు కూడా ప్రత్యక్షంగా చూసుకొని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే తీసుకుంటే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. చూడకుండా లేదా వాళ్ళు ఏ విధంగా స్ప్రే చేస్తున్నారు, దాంట్లో ఎంత కెపాసిటీ ఉంది అనేది పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత తీసుకుంటే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.